డయాబెటీస్ అనేది ఒక డిసార్డర్. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు టాబ్లెట్స్ యూస్ చేస్తా ఉంటారు. అవును. సో జీవితాంతం ఈ టాబ్లెట్స్ తీసుకొని కంటిన్యూ చేయడం అనేది కరెక్టేనా, లేదంటే దీనికి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఏమైనా సొల్యూషన్ ఉందా? ఓన్లీ టాబ్లెట్స్ మీద ఆధారపడడం మాత్రం కరెక్ట్ కాదు. ఓకే. డయాబెటీస్ మేనేజ్మెంట్ అనేది ఒక కాంఫరెన్సివ్ అప్రోచ్. ఓకే. అంటే ఏ ఒక్కదాంతోనో డయాబెటీస్ మేనేజ్ చేయాలనుకోవడం మాత్రం సరైన పద్ధతి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, టాబ్లెట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలా, డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు, కంపల్సరీ తీసుకోవాలా. కానీ కేవలం నేను టాబ్లెట్స్ తీసుకుంటున్నాను, నా డయాబెటీస్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా జరిగిపోతుంది, నేను ఇంకేమన్నా చేయొచ్చు అన్న ఆలోచన మాత్రం 100% కరెక్ట్ కాదు. ఈ డయాబెటీస్ అనేది ఒకసారి ఒక పక్క టాబ్లెట్స్ తీసుకుంటూ, ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే డయాబెటీస్ అనేది ఒక డిసార్డర్, డిసీజ్ కాదు, దాని ఆర్డర్లో పెట్టుకోవాలా. సో టాబ్లెట్స్ తీసుకుంటూ టాబ్లెట్స్తో పాటు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. టాబ్లెట్స్తో మేనేజ్ చేసుకోవాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఈ 3 కలిపితే డయాబెటీస్ మేనేజ్మెంట్ని చాలా ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. ఒక డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇచ్చేటటువంటి న్యూట్రిషన్ పౌడర్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది, టాబ్లెట్స్ ఇవ్వడం అనేది డాక్టర్ చేతిలో ఉంటుంది, ఇస్తారు, వాళ్ళు ఫాలో అవుతారు. ఈ స్పెషలైజ్డ్ న్యూట్రిషన్ అని వచ్చేటప్పటికి మనం సజెస్ట్ చేసేటటువంటి న్యూట్రిషన్ ఏంటి అంటే డయాగ్రాండ్. ఇదే ఎందుకనంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి షుగర్ అనేది, అంటే అన్నం తీసుకుంటారు, దాంట్లో నుంచి షుగర్ లెవెల్ పెరుగుతుంది. ఆ షుగర్ వచ్చేసి మజిల్స్ యూజ్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండవు, ఎందుకంటే ఇన్సులిన్ సరిగా పనిచేయదు కాబట్టి. ఇప్పుడు ఒకటి ఆ షుగర్ లెవెల్ని న్యాచురల్గానే తగ్గించాలా, ఇన్సులిన్ పనిచేసేటట్టు చేయాలా, మజిల్స్ స్ట్రాంగ్ అయ్యేటట్టు కూడా చేయాలి. జనరల్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మజిల్ లాస్ అవుతూ ఉంటుంది, సన్నబడిపోతూ ఉంటారు. ఆ చేయడానికి ఉపయోగపడేటటువంటి స్పెషలైజ్డ్ న్యూట్రిషన్, డయాబెటిక్ స్పెసిఫిక్ న్యూట్రిషన్ డయాగ్రామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డయాగ్రామ్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. 5 రకాల ప్రోటీన్ ఉన్నటువంటి డయాబెటిక్ సప్లిమెంటేషన్ ఇండియాలో మనకు తప్ప ఎవ్వరికీ లేదు. సో దీనివల్ల ఉపయోగం గురించి మనం మాట్లాడాల్సి వస్తే, వే కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ 5 రకాల ప్రోటీను, 100 గ్రాముల పౌడర్లో 25 గ్రామ్స్ ఉంటుంది. ఈవెన్ లీడింగ్ బ్రాండ్లో కూడా 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉన్నట్టు లేదు. సో ఒక్కసారి ఉదయం సాయంకాలం తీసుకుంటారు భోజనానికి ముందర. సో ఈ ప్రోటీన్ ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా డైజెస్ట్ కాదు, స్లోగా డైజెస్ట్ అవుతుంది. అప్పుడు ఎక్కువ అన్నం తినరు. బేసిక్గా షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఎక్కువ అన్నం తినరు. ఎక్కువ అన్నం తినరు కాబట్టి షుగర్ లెవెల్ కూడా ఆటోమేటిక్గా పెరగకుండా ఆప్టిమైజ్ అవుతుంది. తద్వారా ఏంటంటే కళ్ళు దెబ్బతినుకుంటా, రక్తనాళాలు దెబ్బతినుకుంటా, కాళ్ళలో నరాలు దెబ్బతినుకుంటా, అవయవాలు తొందరగా దెబ్బతినుకుంటా, చాలా డిలే చేసి, ప్రివెంట్ చేసి బతికిన రోజులు ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్తో లీడ్ చేసేదానికి అవకాశాలు గట్టిగా ఉంటాయి. సో చూసారు కదా, ఓన్లీ టాబ్లెట్స్ మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఈ డయాగ్రాండ్ అనే సప్లిమెంట్ కూడా యూజ్ చేస్తూ మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.